షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నావా? బయటికొచ్చేశాను. నిన్ను బయటికి పంపించడం గురించి ఆలోచిస్తున్నాను. ఇంటి నుంచి పంపించగలిగావు, ఊరు నుంచి పంపించలేవు. ఊరందరి సమక్షంలోనే నాకు పర్మిషన్ దొరికేసింది కదా. 3 ముళ్ళు వేయించుకున్న నీ ముచ్చట 3 రోజుల తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నీకు నీ తాళి ఎంత బలమో నాకు నా తాళి అంతే బలం. నేను దీనిని ఇష్టంతో, ప్రేమతో, విలువలతో కట్టించుకున్నాను. నువ్వు స్వార్థంతో, దుర్బుద్ధితో కట్టించుకున్నావు. నీ తాళి నా తాళి ఒకటే ఎందుకవుతుంది? నీ విలువ నా విలువ సమానం ఎందుకవుతాయి? అమ్మమ్మలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఇది ఎవరి మెడలో ఉన్నా దీనికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్సే నీ మీదికి వెపన్స్గా మారతాయి. ఇక ముక్కు పుడక నాదే, నీ మీద గెలుపు నాదే. నీ ఊరితో నాకు సంబంధం లేదు అని అన్నావు, ఇప్పుడు నా ఊరయ్యింది. జగన్నాథం గారి మనవడి భార్యని బయటికి గంటే దమ్ము ధైర్యం ఎవడు చేయలేడు. ముక్కు పుడకని సొంతం చేసుకోవడానికి నాకు అర్హత ఉందని పెద్ద ఆయన జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళాడు. దాన్ని నువ్వు మార్చగలవా? ఎవడికి దొరికితే వాడికి సొంతం కావడానికి, ఎవత్తికి దొరికితే దానికి అర్హత కలగడానికి అది జాతరలో దొరికే ముక్కు పుడక కాదే, అమ్మవారి ముక్కు పుడక. బెజవాడ కనకదుర్గమ్మ ముక్కెరా ఎంత శక్తివంతమైనదో, మా వంశంకి సంబంధించిన ముక్కు పుడక కూడా అంతే శక్తివంతమైనది. దానిని టచ్ చేసి చూడు. బాంజత్, నువ్వు బూడిద కాకపోతే నా పేరు మార్చుకుంటాను. సామాన్యమైనది కాదది. భూమాత ఇచ్చిన వరమది. కరువును తరిమిన అమూల్యమది. ప్రతి ఇంటి దీపమది. ప్రతి మనిషి జీవితమది. గడప గడపకు, పల్లె పల్లెకు, వాగుకి, వంకకి, పుట్టకి, చెట్టుకి జీవమది. పంచభూతాలని సైతం నడిపించే అవతారమది. నువ్వు మాట్లాడితే అలుపొస్తుందేమో. అమ్మవారి గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే మంచి ఊపొస్తుంది, పూనకం వస్తుంది. రోజంతా మాట్లాడతా, వింటావా? చెవి నుంచి రక్తాలొస్తాయి బిడ్డా. తెలివిగా స్కెచ్లు వేశాను, జగన్నాథం మనవడిని బుట్టలో వేశాను అంటూ నా దగ్గర చిన్నపిల్లల మాటలు మాట్లాడకు. కోపం నశాలానికి చేరింది అంటే హైదరాబాద్ వరకు కొట్టుకుంటూ తీసుకుని వెళ్తాను. ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త చూసుకుని మాట్లాడు. నువ్వన్న పంచభూతాలని కూడా గజగజలాడించగల మహామంత్రశక్తులు కలిగిన దాన్ని. నువ్వా నన్ను బెదిరించేది? పరిస్థితులు సహకరించక, సమయం అనుకూలించక, జాతకం కలిసి రాక నీ ముందిలా కామ్గా నిలబడున్నాను. లేదంటే నా ఎదురుగా నువ్విలా నిలబడగలిగేదానివా? నా కళ్ళల్లోకి చూస్తేనే నీ గుండె ఆగిపోయి ఉండేది. ఏదో ఒక రోజున ఈ లోకం నేను చెప్పినట్టుగా నడుచుకుంటుంది, నా ఆధీనంలో ఉంటుంది. అర్థమైందా? నీకు పిచ్చి పట్టిందని అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ముక్కు పుడక దక్కనివ్వను. నువ్వు ఎలా ముక్కు పుడక గురించి ఫైట్ చేస్తావో నేను కూడా ఆ విధంగానే ఫైట్ చేసి సంపాదించుకుంటాను. ముక్కు పుడక నీ చేతికి అందుతుందన్న అరక్షణం ముందైనా నిన్ను చంపేస్తాను. నీ బుద్ధి బయట పెట్టి రవీంద్రతోనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటిస్తాను. ఇది నా సవాల్. ఏమైంది తాతయ్య? లోపలికి వెళ్దాం పదండి. ఊరి పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇప్పుడప్పుడే నీ పెళ్ళవుతుందని నేను అస్సలు అనుకోలేదురా.
ఇలా సడన్గా జరిగిపోవడం, ఇంత మంచి అమ్మాయి నీ జీవితంలోకి రావడం అంతా దేవుని ఆశీర్వాదం. మన కుటుంబం మొత్తం బతికుండుంటే గుమ్మంలో మీకు హారతిచ్చి ఘనంగా లోపలికి ఆహ్వానించేవారు. మన ఇంటికో ఆడదిక్కు కూడా లేకుండా పోయింది. నువ్వేం బాధపడకమ్మా. పర్లేదు తాతయ్య గారు, ఆడదిక్కులేని ఇంట్లో ఇక మీదట నేనే అన్నీ అయి చూసుకుంటాను. మీరేం దిగులు పడకండి. చాలా సంతోషం అమ్మా. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు మేడం, తాతయ్య గారు ఏ విషయంలో అయితే ఫీల్ అవుతున్నారో అది మేము ముందే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అందుకే మీకు గ్రాండ్ వెల్కమ్ పలకడానికి నేను నా జాను వచ్చాం. బంగారం, కమ్ విత్ హారతి వచ్చేస్తుంది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. బంగారం, పేర్లు చెప్పి లోపలికి రావడం లాంటి కాన్సెప్ట్ ఏం లేవా? ఉంది, పేర్లు చెప్పరండి. మా ఆవిడ పేరు మాయా. మా ఆయన పేరు రవీంద్ర. అరెరెరెరె, సిగ్గులు. పెళ్ళైన కుదర మేము కూడా అంతే, ఇలాగే సిగ్గు. రండి రండి. రండి రండి. తాతయ్య గారు, ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ప్రస్తుతం మాయా మేడంకున్న దగ్గర బంధువులం మేమే. మాయా మేడం తరపున ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది కూడా మేమే. మీరేం టెన్షన్ పడకండి. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమీ అనరా? అదంతా మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే మాయ ఏ తప్పు చేయలేదన్న నమ్మకం మాకుంది. మా మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. అందుకే మేడం కోసం మా వాళ్ళని ఎదిరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాయకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. అయ్యో మేడం, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? మనం ఒకటి. నీ విషయంలో అవని చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. నిన్ను ఊరు నుంచి గెంటేయాలని చూసింది. ఇక నువ్వు వెళ్లాల్సిన అవసరమే లేదు. అటువంటి దానికి సమాధానం చెప్పగలిగే దానివి నువ్వే. అందుకే నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి. జరిగిన ఇన్సిడెంట్స్కి ఊరంతా మాకు యాంటీ అయిపోతుంది అనుకున్నాను. మీరు ఇలా సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బ్రో, మీరు ఇక బిందాస్గా ఉండండి. ఏదొచ్చినా మేం చూసుకుంటాం. మాయా మేడం కూడా ఏం తక్కువది కాదు. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక్క విజిల్ వేసిందంటే 100 సుమ్ములు అలా గాల్లోకి ఎగిరిపోతాయి.